గుడ్ మార్నింగ్ కేటీవీ న్యూస్. సో యాజ్ యూజువల్ మనం అన్ని వార్తాపత్రికల్లో మెయిన్ ప్రధానాంశాలు అన్నీ కూడా చూస్తున్నాం కాబట్టి ఈరోజు ముందుగా ఈనాడు పేజ్లో ఏముంది హెడ్లైన్స్ అవన్నీ కూడా డీటెయిల్స్గా ఒకసారి చూద్దాం. సో ఈనాడు పేపర్లో హెడ్లైన్స్లో చూసుకున్నట్లయితే లౌకిక పౌరసత్వాన్ని పౌరస్మృతి రావాల్సిందే అనే మెయిన్ హెడ్లైన్ అయితే ఉంది. సో దీని గురించి ఇంకా డీటెయిల్గా వెళ్తే ప్రస్తుత సివిల్ కోడ్లో మతతత్వ ఛాయలు ఉన్నాయి, మతం ఆధారంగా భేదం చూపించడం తగదు అని చెప్తున్నారు. అన్ని ఎన్నికలు ఒకేసారి జరగడం మేలు. స్వాతంత్ర వేడుకల్లో ప్రధాని ఉద్ఘాటన. 98 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంతో రికార్డు సృష్టించారు అతను ప్రధానమంత్రి. సో అన్ని ఎన్నికలు ఒకేసారి నిజంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే నినాదం ఎప్పటి నుంచో ఉంది. దాని మీద ఇంకా కసరత్తులు అయితే చేస్తుంది ప్రభుత్వాలు. ఎందుకంటే కొన్ని ఏరియాలలో కొన్ని 5 రాష్ట్రాలకు సంబంధించి ఒకసారి ఎన్నికలు జరగడం, కొన్నిసార్లు నార్త్లో ఫస్ట్ జరుగుతుంది, తర్వాత సౌత్కి వస్తుంది. అలా విడివిడిగా విడతల వారీగా ఎన్నికలు అయితే జరుగుతుంటాయి. కొన్నిసార్లు ముందస్తు ఎన్నికలు కూడా జరుగుతుంటాయి. ఇలా జరగడం వల్ల కొద్దిగా లోబాయింగ్ జరగడం కానీ ఇంకేమైనా ఇష్యూస్ అంటే కొన్ని వాళ్ళ ప్రధాన అంశాలు అయితే లేవనెత్తారు. మరి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఒకటేసారి ఎన్నికలు అనేవి ఒకటేసారి జరిగితే మేలు. ప్రజాస్వామ్యంలో ఇది అందరికీ మంచిది. అటు రాష్ట్రాలకైనా భారతదేశానికైనా ఇది చాలా మంచి జరుగుతుందని ప్రధాని గారు అయితే చెప్పడం జరిగింది. మరి ఆయన అన్నట్టుగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఎప్పుడు జరుగుతుంది ఏంటి, మరి ఆ బిల్లుని ఎప్పుడు రాజ్యాంగంలో పెడతారు, ఎప్పుడు పార్లమెంట్ దీన్ని ఆమోదిస్తుంది అనేది కూడా చూడాలి మనం. అన్ని ఎన్నికలు ఒకేసారి జరగడం మేలు అన్నట్టు ఆయన చెప్పడం నిన్న జరిగినటువంటి ప్రసంగంలో మెయిన్ హెడ్లైన్. ఇంకా స్వాతంత్ర వేడుకలో ప్రధాని ఉద్ఘాటన. ఇంకా ఒకటేసారి 98 నిమిషాలు దాదాపుగా అంటే 100 నిమిషాల పాటు కంటిన్యూస్గా ఒక్కసారి కూడా ఆపకుండా మాట్లాడడం అనేది గొప్ప విషయమే. ప్రస్తుతం అమల్లో ఉన్న పౌరస్మృతి మతతత్వంలో వివక్షను ప్రోత్సహించగా ఉన్నందువలన దీని స్థానంలో లౌకిక పౌరస్మృతిని తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. దీంతో ఒకే దేశం ఒకే ఎన్నిక అనే రీతిలో అన్ని రకాల ఎన్నికల్ని ఏకకాలంలో నిర్వహించేలా చేసుకోవాలని చెప్పారు. 78వ స్వాతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని గురువారం ఢిల్లీలోని ఎర్రకోటపై ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కోట బురుజులపై దేశ ప్రజలందరిని ఉద్దేశించి ప్రసంగించారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన స్వాతంత్ర దినోత్సవాల్లో పాల్గొనడం ఇది తొలిసారి కాగా ప్రధానిగా వరుసగా ఇది 11వసారి. మన మునుపెన్నడు ఆయనతో సహా ఏ ప్రధాని చేయనంత సుదీర్ఘంగా 98 నిమిషాల పాటు ఈసారి మోడీ గారు ప్రసంగించారు. భారత్ వికాసం ఎవరికి ఇబ్బంది కలిగించదు. మనం సమృద్ధిగా ఉన్న సమయంలోనూ ప్రపంచాన్ని యుద్ధం వైపు తీసుకెళ్లలేదు. మనది బుద్ధ దేశం, యుద్ధం మన విధానం కాదు. భారత సంస్కారాన్ని, శతాబ్దాల చరిత్రను ప్రపంచం అర్థం చేసుకోవాలి. మానవ జాతి సంక్షేమానికి పాటుపడే శక్తిని, సామర్థ్యాలున్న భూమిగా భారత్ను గుర్తించాలి అంటూ ప్రధాని మోదీ అన్నారు. మరోవైపు స్వేచ్ఛ స్వాతంత్రాల విలువలను బంగ్లాదేశ్ పరిణామాలు గుర్తు చేస్తున్నాయంటూ CGI చెప్పడం జరిగింది. ఇంకా ఇక్కడ రైతన్నలకు రుణ విముక్తి. సో 27 రోజుల్లోనే అన్నదాతల ఖాతాల్లో 18,000 కోట్లు జమ చేశారంట. మాట తప్పలేదు, మడమ తిప్పలేదు. సవాల్ చేసిన హరీష్ రావు రాజీనామా చేయాలి, లేదంటే అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలి. 2025 15 ఆగస్టులోపు సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. డీటెయిల్స్లోకి వెళ్తే అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే 2 లక్షల వరకు మాఫీ చేయడం ద్వారా రైతులను రుణముక్తులను చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్ వేదికగా రైతులకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. 2026 15 ఆగస్టులోపు సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి ఖమ్మం జిల్లాలోని 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. గురువారం సీతారామ ఎత్తిపోతల పథకం పంప్ హౌజులను ప్రారంభించిన అనంతరం ఖమ్మం జిల్లా వైరాలో సాగుకు జీవన్ రైతుకు ఊతం పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. సో మరోవైపు రీడిజైనింగ్ పేరుతో దోచుకున్నారని అంటున్నారు. అదేంటో చూద్దాం. గత పాలకులు సీతారామ ప్రాజెక్టు అంచనాలు 18,000 కోట్లకు పెంచారు. 7,500 కోట్లు ఖర్చు చేసి గుంట భూమికి నీరివ్వలేదు. పంప్ హౌస్ ప్రారంభం కార్యక్రమంలో సీఎం అన్నమాట.
విశ్వవేదికపై తెలంగాణ రాష్ట్రం తలెత్తుకునేలా పాలన అందిస్తాం, స్వాతంత్ర వేడుకల్లో సీఎం సందేశం ఇచ్చారు. సో ఈ విధంగా రైతన్నలకు విముక్తి చేస్తారని చెప్పాలి. ఇంకా మరోవైపు కాకర పకోడీ, బీట్రూట్ కబాబ్ ఒక ఫుడ్ ఐటమ్ అయితే ఇక్కడ రావడం జరిగింది. మరి మెయిన్ పేజీలో ఎందుకు ఫుడ్కి సంబంధించినవి ఇక్కడ వేసారో తెలియదు. సో పిల్లలకు నచ్చేలా కూరగాయలతో ప్రయోగాలు, వెజిటేబుల్స్ పేరిట జాతీయ పోషకాహార సంస్థ పుస్తకం. అంటే ఇప్పుడు ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్త్ కాన్షియస్ ఉన్నారు కాబట్టి హెల్త్ హజార్డ్ నేపథ్యంలో ఫుడ్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఈ జీవన శైలి అన్నట్టుగా వీళ్ళు మెయిన్ పేజ్లో ఫుడ్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాకర పొడి అంటే కాకరకాయ పకోడీ ఆర్ కాకరకాయ పొడి వాటెవర్, అది కూడా చాలా ఇంపార్టెంట్ హెల్త్కి. బీట్రూట్ కబాబ్ అనమాట. బీట్రూట్ జనరల్గా తీసుకోరు కాబట్టి దాన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల హెల్త్కి మంచిదని అది కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్, కాంగ్రెస్ మోసాలు ప్రజలకు తెలుస్తున్నాయి అంటూ కేటీఆర్ అన్నారు. సో అడ్డగోలు హామీలు ఇచ్చి గాలి కొదిలేశారు. రాష్ట్రంలో రేవంత్ అన్నదమ్ముల పరిపాలన, బీసీ డిక్లరేషన్ పక్కన పెట్టి స్థానిక ఎన్నికలకు సన్నాహాలు, స్టేషన్ గన్పూర్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ విమర్శ. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం, అందులో రాజయ్య విజయం సాధించడం ఖాయమని భరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యే అనర్హతపై స్పీకర్ కావాలని జాప్యం చేస్తున్నారు. పార్టీ మారిన అందరి విషయంలోనూ భరాస సుప్రీంకోర్టు వెళ్తుందన్నారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు ఈ విషయం గురించి మాట్లాడారు. మరోవైపు ట్రిపుల్ ధమాకా, ప్రాంగణ వేతనాల్లో గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ మేటి, సగం మంది జీతాల ప్యాకేజ్ 30.30 లక్షల పైనే, ఐఐటీలు దాని ముందు దిగదుడిపే. ప్రాంగణ నియామకాల వార్షిక వేతన ప్యాకేజీలో హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ తన హవాను కొనసాగిస్తుంది. 2022-23 విద్యా సంవత్సరంలోనూ ఐఐటీలను తలదన్ని తొలి స్థానంలో నిలిచింది. ట్రిపుల్ ఐటీలో మధ్యగత వేతనం ప్రతిష్టాత్మక ఐఐటీ బాంబే, ఢిల్లీ, మద్రాసుల కంటే చాలా అధికంగా ఉండటం విశేషం. ఐఐటీలో 4 ఏళ్ల బీటెక్ విద్యార్థులకు 2022-23 విద్యా సంవత్సరంలో మధ్యగత వార్షిక వేతనం అత్యధికంగా 24 లక్షలు ఉండగా గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో అది ఏకంగా 30.30 లక్షలు కావడం గమనార్హం. కేంద్ర విశాఖ తాజాగా ఎన్ఐఆర్ ర్యాంకింగ్ విడుదల చేయగా అందులో ప్రాంగణ నియామకాలకు ఎంపికైన వారి సంఖ్య, వేతన ప్యాకేజ్, ఉన్నత విద్యకు వెళ్లిన వారు తదితర వివరాలను పొందుపరిచి దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ విభాగంలో 1463 కళాశాలలు పోటీ పడుతుండగా వాటిల్లో టాప్ 100 కళాశాలను కేంద్రం ప్రకటించింది. ఇదైతే జరిగింది. సో ఇదంతా కూడా తెలంగాణకు సంబంధించిన మెయిన్ హెడ్లైన్. ఒకసారి మనం ఆంధ్రప్రదేశ్ కూడా చూద్దాం ఏ విధంగా ఉందో. రైట్, ఇప్పుడు ఈనాడు ఆంధ్రప్రదేశ్ మెయిన్ హెడ్లైన్స్ కూడా ఒకసారి చూద్దాం. సో దీంట్లో కూడా లౌకిక పౌర స్మృతి రావాల్సిందే అంటూ మోడీ గారు ప్రసంగించారు. మరోవైపు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ స్వాతంత్ర దినోత్సవం ఆంధ్రప్రదేశ్కి వచ్చిందంటూ చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించారు. వైకాపా పాలనలో ప్రజలు స్వేచ్ఛ కోల్పోయారు, దాన్ని తిరిగి అందించేందుకు కట్టుబడి ఉన్నాం. జీవన ప్రమాణాలు పెంచేలా ప్రభుత్వ విధానాలు. అక్టోబర్ 2న స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047, సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ మా విధానం. 78వ స్వాతంత్ర దినోత్సవంలో సీఎం చంద్రబాబు. రాజ్యాంగం ఎంత మంచిదైనా అమలు చేసేవాడు మంచివాడు కాకపోతే అది చెడు ఫలితాలే ఇస్తుంది. రాజ్యాంగం మంచిది కాకపోయినా అమలు చేసేవాడు మంచివాడైతే మంచి ఫలితాన్ని ఇస్తుంది, డాక్టర్ అంబేద్కర్ అన్నారు. అయితే రాజ్యాంగంతో పాటు ఇప్పుడు పాలకులు మంచివారే కాబట్టి ప్రజలకు 100% మంచి జరుగుతుందంటూ చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే రాజ్యాంగం ఎంత మంచిదైనా కానీ అమలు చేసేవాడు మంచివాడు కాకపోతే ఖచ్చితంగా చెడు ఫలితాలు వస్తాయని అన్నారు. ఇన్కేస్ రాజ్యాంగం మంచిది కాకపోయినా కానీ అమలు చేసేవాడు మంచివాడైతే మంచి ఫలితాన్ని ఇస్తుందని అంటున్నారు. సో ఇక్కడ రాజ్యాంగంకి దేనికి సంబంధం లేదు, పాలకులు పరిపాలించే వాళ్ళు మంచి వాళ్ళు అయితే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన ఉద్దేశం అన్నమాట. శాశ్వతంగా అన్న క్యాంటీన్లు. సో నిన్న ఆగస్టు 15వ తారీఖున అన్న క్యాంటీన్లు ప్రారంభించారు కదా. సో మొట్టమొదటిగా అతని చేతుల మీదనే ప్రారంభమైంది. నారా భువనేశ్వర్ గారు, మరోవైపు నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా స్వతహా వాళ్ళ చేతుల మీదుగా వడ్డించడం జరిగింది. సో ఇది చాలా మంచి ఆలోచన అన్నట్టు కూడా చాలామంది వీటి గురించి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో మండలానికి 1 ట్రస్ట్ ద్వారా విరాళాలకు సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు. సో ఎవరైనా
క్యాంటీన్లకు కూడా డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటే విరాళాలు కూడా ఇవ్వచ్చు. మంచి ఇంకా ఎవ్రీ ప్లేస్‌లో అన్న క్యాంటీన్‌లు అయితే పెట్టడం జరుగుతుంది అన్నట్టు ఆయన చెప్తున్నారు. ఆయనకు స్వాగతించారు. ఇంకా ట్రస్ట్ ద్వారా విరాళాలకు ఆయన అందరిని కూడా పిలుపునిచ్చారు. మరోవైపు రాజధాని అమరావతి పర్యాటక శోభితం, ఆధ్యాత్మిక వినోద సాంస్కృతిక వేదికగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు, 500 కోట్లతో త్వరలో నివేదిక, కేంద్ర నిధుల కోసం పంపనున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా అమరావతిని పర్యాటక రంగంలోనూ మేరు నగరంలో నిలిపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. రాజధాని ప్రాంతాన్ని పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు 500 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేయనుంది. మెగా పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలని పర్యాటక శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఇటీవల ఆదేశించారు. మెగా పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం ఇలా జరిగింది. మరోవైపు రాక్రీట్పై విజిలెన్స్ విచారణ, 50,000 ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్ట్ పూర్తి చేసింది 2,000 గృహాలే, సిమెంట్ పక్కదారి నాణ్యత తీసుకట్టు అయినా అడ్డగోలుగా బిల్లులు చెల్లింపు, చీడపీడల నివారణకు కొత్త యాప్, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ ఆవిష్కరణ. దీని గురించి అతను చాలా స్ట్రిక్ట్గానే ఫాలో అవుతున్నట్టున్నారు. దాన్ని ఆవిష్కరణ అయితే చేయడం జరిగింది. ఇంకా చీడపీడల నివారణకు కొత్త యాప్ అయితే ఇన్స్టాల్ చేయడం లాంచ్ చేయడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అన్న క్యాంటీన్లు అనేది నిన్న చాలా శుభారంభం అని చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్కి. ఇంకా శాశ్వతంగా అన్న క్యాంటీన్లు ఉంటాయని అంటున్నారు. అంటే బహుశా పార్టీ మారిన అంటే అధికారంలోకి వేరే పార్టీ ఉంటే మరి అన్న క్యాంటీన్లు ఉంటాయా ఉండవా అనేది తెలియదు. బట్ వీళ్ళైతే ఉంటాయని చెప్తున్నారు. ఒకసారి చూద్దాం ఏం అన్న క్యాంటీన్లు శాశ్వతంగా ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది. 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తనకు అత్యంత సంతృప్తి కలిగించే అంశం అన్న క్యాంటీన్లు అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎవరైనా ముందు జానెడు పొట్ట కోసమే పాకులాడుతారు. పేదలు కూలీనాలు చేసుకునేవారు ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో అన్న క్యాంటీన్లు ప్రారంభించామని, అయినా గత ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచనలతో వాటిని మూసివేసి ఆకలితో కడుపు మార్చిందని మండిపడ్డారు. అన్న క్యాంటీన్లను పెత్తందారీ సంస్థగా అని ప్రశ్నించారు. అన్న క్యాంటీన్లను ట్రస్ట్ ద్వారా శాశ్వతంగా కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. అంటే ఇప్పుడు అన్న క్యాంటీన్లు ప్రభుత్వం నుంచి కాకుండా ఒక ట్రస్ట్ ద్వారా, అంటే ఇన్ కేస్ అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ ఒక ట్రస్ట్ని అయితే ఏర్పాటు చేసి, ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎలా ఉంటుందో అలా బహుశా అతను ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్కి విరాళాలు కనుక వచ్చినట్లయితే, అంటే ప్రైవేట్ సొమ్ము ప్రభుత్వ సొమ్ముతో కాకుండా ప్రైవేట్ సొమ్ముతో అన్న క్యాంటీన్లను కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆ ట్రస్ట్కి విరాళాలు కనుక వచ్చినట్లయితే ఆ విరాళం డబ్బుతో ఈ అన్న క్యాంటీన్లు నడపడానికి ఆయన పూనుకొనున్నారు. గిరిజన ప్రాంతాల్లో మండలానికి అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు పునఃప్రారంభించారు. కృష్ణా జిల్లా గుడివాడలో గురువారం మధ్యాహ్నం సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు అన్న క్యాంటీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఏడాదికి 200 కోట్ల వ్యయం. గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లు మూసేసి పేదల కడుపు కొట్టింది. కావాలంటే పేరు మార్చుకోండి, మూసేయొద్దని కోరినా పట్టించుకోలేదు. దాతలు ముందుకు వచ్చినా అడ్డుపడ్డారు, ఆటంకాలు సృష్టించారు అంటే ఆయన చెప్పారు. అన్న క్యాంటీన్లకు పేరు కావాలంటే జగనన్న క్యాంటీన్లను మార్చుకోమన్నారు, లేకపోతే రాజశేఖర రెడ్డి క్యాంటీన్లను మార్చుకోమని చెప్పారు. మీ ఇష్టమున్న పేరు పెట్టుకోండి, కానీ వాటిని మూయొద్దని చాలా వేడుకున్నారు. ప్రాధేయపడ్డా కానీ వాళ్ళు వినలేదన్నమాట. అందు గురించి ఈసారి మాత్రం అలా కాకుండా ఉండడానికి ట్రస్ట్ ద్వారా నడపడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పేదరిక నిర్మూలనే లక్ష్యం అన్నట్టుగా చెప్తున్నారు. పేదలతో సీఎం చంద్రబాబు నాయుడు మాటామంతి కలిపారు. ఉపాధి అవకాశాల మెరుగుకు ఆదేశాలు ఇచ్చారు. సార్, నేను చెప్పులు కుడతాను, రోజుకు 200 రూపాయలు వస్తే గగనమే. బయట భోజనం చేయాలంటే 100 కావాలి. గతంలో అన్న క్యాంటీన్లు తినేవాడిని, తర్వాత అవి లేక చాలా ఇబ్బందులు పడ్డాం. సమయానికి భోజనం చేయక పస్తులున్నాం. ఇప్పుడు మీరు మళ్ళీ అన్న క్యాంటీన్ ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. కడుపు నిండా భోజనం చేస్తాను ఓ వ్యక్తి చెప్పిన మాటలతో చంద్రబాబు బాగుద్వానికి గురయ్యారు. అన్న క్యాంటీన్ ప్రారంభించిన తర్వాత చంద్రబాబు నాయుడు దంపతులు అక్కడే క్యాంటీన్లో భోజనం చేస్తూ పేదలతో ముచ్చటించారు. పలువురిని కుశల ప్రశ్నలు అడిగారు. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలనేదే అన్న లక్ష్యమని, పేదరికం లేని సమాజమే తన ఆశయమని చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. సభా వేదికపై ఆయన పలువురితో మాట్లాడారు. ఇది జరిగిందనమాట. నా పేరు ఇట్లా చాలామందితోనే టెస్టిమోనియల్స్ అన్నీ ఇచ్చారు అన్న క్యాంటీన్కి సంబంధించి.
విరాళాల వెల్లువ. సో, అన్న క్యాంటీన్‌లకు విరాళాలు కూడా స్టార్ట్ అయ్యాయి. చాలానే వచ్చాయి. ఇంకా పెళ్లి ఖర్చులు తగ్గించుకోండి. ఆడంబరాలు, పెళ్లి ఖర్చులు తగ్గించుకొని అన్న క్యాంటీన్ ట్రస్ట్‌కు విరాళాలు ఇవ్వండి అంటూ ఆయన పిలుపునిచ్చారు. నేడు మిగతా 99 అన్న క్యాంటీన్‌ల ప్రారంభం కూడా చేయబోతున్నారు. సో, మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం హంగామంతా కూడా అన్న క్యాంటీన్‌ల గురించే ఉంది. సో, ఇదండి ఇప్పుడు నెక్స్ట్ పేజ్ ఏంది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాం. రైట్, ఇప్పుడు వార్తాపత్రిక హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. సో, ఇక్కడ కూడా వికసిత్ భారత్ తొలి లక్ష్యం అన్న విధంగా నరేంద్ర మోడీ మాట్లాడడం జరిగింది. సో, 2047 నాటికి పూర్తి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ప్రస్థానం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా రాబోతుందని అంటున్నారు. అంతరిక్షంలో భారత్ స్పేస్ స్టేషన్ల కళ త్వరలోనే సాకారం అవబోతుంది. వోకల్ ఫర్ లోకల్ నినాదంతో ముందుకు వెళ్ళబోతుంది. 78వ స్వాతంత్ర వేడుకల్లో ఎర్రకోట నుంచి ప్రధాని మోడీ ప్రసంగించారు. ఏమంటారు, విరామం లేకుండా దాదాపుగా 98 నిమిషాలు ఆయన ప్రసంగించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ కూడా వార్తాపత్రికల్లో మొత్తం అన్న క్యాంటీన్ల గురించి ఇచ్చారు. సో, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కాబట్టి పెద్దగా దీని గురించి ఎక్కువ డీటెయిల్స్ అయితే చెప్పను. నెక్స్ట్, మహనీయుల త్యాగాల భావితరాలకు తెలపాలి. హోంమంత్రి వంగలపూడి అనిత వెళ్ళడం జరిగింది. అక్కడ పేదలందరితోని కూడా స్కూల్లో అక్కడున్న కమిషనర్స్ వాళ్ళతోని, కొంతమంది మహిళలతోని, వీళ్ళందరితో కూడా ఆవిడ ముచ్చటించారు. సో, భవిత తరాలకు ఆవిడ నిర్దేశిస్తూ కొన్ని ప్రసంగాలు అయితే ఇవ్వడం జరిగింది. ఎన్టీపీసీతో ఒప్పందం. ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు చర్యలు. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఒప్పందం. రాష్ట్రంలో సుస్థిర ప్రజాస్వామ్య ప్రభుత్వం, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా పాలన సాగిస్తూ స్వాతంత్ర వేడుకల్లో సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే 5 కీలక హామీలపై సంతకాలు చేశాం. మెగా డిఎస్సితో 16,000 పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్నాం. అమరావతి పోలవరంను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాం సీఎం చంద్రబాబు. రాజ్భవన్లో ఎట్ హోమ్ గవర్నర్ విందుకు హాజరైన సీఎం చంద్రబాబు, డిఎంసీ పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు, ప్రముఖులు. ఏపీకి ఐపీఎస్ క్యాడర్ సంఖ్యాబలం పెంపు. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం మిగిల్చిన విషాదం. 40,000 దాటిన మరణాలు. సో, ఇజ్రాయెల్కి అక్కడ మొత్తం కూడా చాలా గొడవలు అవుతున్నాయి, వారైతే నడుస్తూ ఉంది. మరోవైపు గవర్నర్ విందుకు డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా కలవడం జరిగింది, భేటీ అయ్యారు. బుల్లి రాకెట్ SSLV-3 ప్రయోగం ఈరోజు కానుందనమాట. ముహూర్తం 9 గంటల 17 నిమిషాలకు శ్రీహరికోటలో ఏర్పాటు చేసిన పర్యవేక్షించారు ఇస్రో చైర్మన్ సోమనాథ్. శ్రీహరికోటలోని సతీష్ మధన్ అంతరిక్ష కేంద్రం నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల 17 నిమిషాలకు గాను భారత శాస్త్రవేత్తలు రూపొందించిన బుల్లి రాకెట్ SSLV-ని ప్రయోగిస్తున్నారు. షార్లోని మొదటి ప్రయోగ వేదికపై ఈ రాకెట్ ప్రయోగానికి సిద్ధంగా ఉంది. ఈ తక్కువ ఖర్చు, ఎక్కువ ఆదాయం లక్ష్యంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సిరీస్ను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా తొలి ప్రయోగం SSLV-1 2022 ఆగస్టు 7న ప్రయోగించగా అది విఫలం చెందింది. అయితే 6 నెలల వ్యవధిలో శాస్త్రవేత్తలు SNLDVని రూపొందించి 2023 ఫిబ్రవరి 10వ తేదీ వరకు విజయవంతంగా ప్రయోగించారని చెప్తున్నారు. ఇదిలా ఉండగా మొత్తం వార్తా పత్రికల డీటెయిల్స్ ఇవ్వండి. సో, నెక్స్ట్ పేజ్ చూద్దాం. సో, ఇప్పుడు సూర్య పేపర్ చూద్దాం. సూర్య మెయిన్ హెడ్లైన్స్లో భారత్ ప్రపంచానికి అన్నపూర్ణ, పడిన ప్రతిసారి కెరటంలో లేచాం, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అడుగులు వేస్తున్నాం, ఉభయ సభల్లో ప్రజా సమస్యలపై ఫలవంతమైన చర్చలు జరగాలి, ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ జెండాను ఆవిష్కరించిన సూర్య చైర్మన్ కరపు సూర్యప్రకాష్ రావు. సో, ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సో, ఇంతకీ ఇన్ డీటెయిల్గా ఒకసారి వెళ్దాం. భారత్ ప్రపంచానికి అన్నపూర్ణ ఉద్దేశిస్తూ మోడీ గారు ప్రసంగించారు. సో, అన్ని పేపర్లో కూడా ఇదే మెయిన్ హెడ్లైన్స్. తయారీ రంగంలో గ్లోబల్ హబ్గా చేయాలి, ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మార్చాలి, మొత్తం ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి భారత్ ఎదగాలి, వికసిత్ భారత్ 2047 నినాదం భారతీయులందరి లక్ష్యం అన్నట్టు ప్రధాని మోడీ చెప్పారు. నెక్స్ట్, 2019లో జరిగిన అధికార మార్పిడి రాష్ట్ర స్థితిని మార్చేసింది. నాడు అన్ని రంగాల్లో దూసుకెళ్లాం, సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు, ఏపీ బ్రాండ్ను తిరిగి పొందే ప్రయత్నంలో ఉన్నాం, హంగామాలకు దూరంగా ప్రజలకు దగ్గరగా పాలన అందిస్తాం, 100 రోజుల ప్రణాళిక టార్గెట్గా అన్ని శాఖల్లో సమీక్షలు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అడుగులు వేస్తున్నాం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
సో ప్రజలంతా మెచ్చేలా భావితరాలకు స్ఫూర్తిని పంచేలా కూటమి పాలన సాగుతుంది. శాంతి భద్రతలను పటిష్టంగా అమలు చేస్తాం. 1,00,000 మంది యువతులను సేంద్రియ రైతులుగా మారుస్తాం. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ వేదిక కావాలి. అభివృద్ధి, సంక్షేమ, శాంతి భద్రతలో మేటిగా ముందుకు సాగుతాం. కాకినాడలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సో సూర్య చైర్మన్ కూడా ఫ్లాగ్ హోస్టింగ్ జరిగింది. సో ఇదంతా కూడా ఈనాడు పేపర్. ఒక్కసారి తెలంగాణ మెయిన్ ఎడిషన్లో కూడా చూద్దాం సూర్య. సో ఏమేమి ఉన్నాయి అనేది కూడా అంతా ఒకసారి డీటెయిల్గా చూద్దాం. రాష్ట్రంలో పునరుద్ధరణ, ప్రజాస్వామ్య పునరుద్ధరణ. గత ప్రభుత్వం అప్పుల కుప్ప చేసింది, అప్పుల భారం మోపింది. సాంస్కృతిక పునరుద్ధరణ చేస్తాం. గత ప్రభుత్వంలాగా భారం వేయం. పౌరులకు డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తాం. 500 రూపాయలకి వంట గ్యాస్, పేదలకు జ్యోతి వెలుగులు. గోల్కొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరణకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సో ఈ విధంగా జరగడం అయింది. రేవంత్ రెడ్డి ప్రసంగించారు సీఎం. మరోవైపు పోలీస్ అధికారులకు మెడల్స్ అయితే ఇవ్వడం జరిగింది. విధి నిర్వహణలో నిబద్ధత, నిజాయితీ, ప్రతిభా సామర్థ్యాలకు గుర్తింపు. బాల్నగర్ అడిషనల్ డీసీపీ సత్యనారాయణకు ఇండియన్ మెడల్. సంగారెడ్డి జిల్లా అదనపు డీఎస్సీ సంజీవరావుకు ప్రశంస పత్రం. స్కిల్ యూనివర్సిటీ చైర్పర్సన్గా ఆనంద్ మహీంద్ర నియామకం జరిగింది. సో ప్రతిష్టాత్మక యూనివర్సిటీ అని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన స్కిల్ యూనివర్సిటీకి అతన్నైతే ఎన్నుకోవడం జరిగింది. ప్రైవేట్ భాగస్వామ్యంతో స్కిల్ ఇండియా యూనివర్సిటీ బిల్ అసెంబ్లీ ఆమోదం కూడా జరిగింది. మరోవైపు 2026 నాటికి సీతారామ ప్రాజెక్టు పూర్తి. గోదావరి పరివాహక ప్రారంభం, నీటిని తరలించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ రోడ్ల పాలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి పట్టించుకోలేదు. గత ప్రభుత్వం కుక్క కోతులు తవ్వింది. చాలా కొద్దిగా వింతగానే మాట్లాడుతున్నారు అతను. సో గత ప్రభుత్వం కుక్క కోతులు తవ్విందంట. డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ తప్పలేదు. ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అనడం జరిగింది ఈ విషయాల గురించి. సో డీటెయిల్గా అయితే ఇవి ఉన్నాయి. సో ఈ పేజీలో తెలంగాణ పేజీలో. సో ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి గారు, మరోవైపు మోడీ గారు ప్రసంగించారు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా. పడిన ప్రతిసారి కెరటంలా లేచామంటూ చెప్పడం కూడా జరిగింది. ఇంకా ఇవి డీటెయిల్స్. ఇప్పుడు నెక్స్ట్ పేజ్ చూద్దాం. రైట్, ఇప్పుడు దిశ మెయిన్ హెడ్లైన్స్లో ఒకవైపు న్యాయానికే ప్రాధాన్యం అంటూ మోడీ గారు కూడా ప్రసంగించారు. మరోవైపు తెలంగాణ కాబట్టి హరీష్ రాజీనామా చేయాలి, లేదంటే అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాయాలి అనే నినాదంతో కాంగ్రెస్ నాయకులంతా కూడా గోల చేస్తున్నారు. మరి ఇంతకీ ఏం ఛాలెంజ్ ఏంటి అనేది కూడా ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఇక నీకు మామలాగా సిగ్గులేదు, ఏట్లోకి వెళ్ళి దూకి చావు అంటూ చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేశాం. సో ఇచ్చాం కాబట్టి నువ్వేం చేస్తావు, ఇప్పుడు బెట్ కాసావు కాబట్టి ఖచ్చితంగా రాజీనామా చేయాలి, లేదంటే అమరవీరుల స్థూపం వద్ద నీ ముక్కు నేలకు రాయాలని అంటున్నారు. మరోవైపు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 8 నెలల ఇందిరమ్మ పాలనపై చర్చకు సిద్ధమా? ఏ సెంటర్ అయినా ఎవరు వచ్చినా మేం రెడీ అంటున్నారు. మరోవైపు రుణమాఫీ పచ్చి అబద్ధం అంటూ ఈయనైతే చెప్పడం జరిగింది. అసలు వాళ్ళేమో ఇచ్చామంటున్నారు, ఇతనేమో ఇవ్వలేదని అంటున్నాడు హరీష్ రావు. సో ఎందుకు ఇవ్వలేదు ఏంటి అనేది అతని మాటల్లో ఒకసారి తెలుసుకుందాం. కాంగ్రెస్ రైతులను దగా చేసింది. అబద్ధం సైతం సిగ్గుపడి ఆత్మహత్య చేసుకునేలా సీఎం ప్రవర్తిస్తున్నారు. రేవంత్ రెడ్డి రైతు ద్రోహి మాత్రమే కాదు, దైవ ద్రోహి సైతం. 31,000 కోట్ల మాఫీ చేస్తామని కేవలం 9,000 కోట్లు కోత పెట్టారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు చాలా గాఢమైన వ్యాఖ్యలు అయితే చేశారు. ఒకసారి ఇంకా డీటెయిల్ కూడా చూద్దాం. మరి కేటీఆర్ వ్యాఖ్యలను సమోటుగా తీసుకున్నారు మహిళా కమిషన్ కూడా. అండ్ ఇంకోటి, బస్సులు రికార్డు డ్యాన్సులు చేసుకోకండి, బ్రేక్ డ్యాన్సులు సైతం చేసుకోకండి, మనిషికి బస్సు పెట్టుకున్నా మాకు నో అబ్జెక్షన్. మహిళలకు ప్రీ బస్ జర్నీపై కేటీఆర్ వివాదాస్పద కామెంట్స్. కేటీఆర్ అయితే చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్ వ్యాఖ్యలను సుమోటుగా ఒక మహిళ తీసుకొని పిటిషన్ వేసింది. బ్రేక్ డాన్సులు సైతం చేసుకోండి, మనిషికి బస్సు పెట్టుకున్నా మాకేం అభ్యంతరం లేదు. మహిళలకు ఫ్రీ బస్ జర్నీపై కేటీఆర్ వివాదాస్పద కామెంట్స్. ఇక మరోవైపు మీ
బ్రేక్ డ్యాన్సులు చేస్తున్నారా అంటూ సీతక్క దానికైతే కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ఇదేనా నీ సంస్కారం? ఆడవాళ్ళంటే మీకు గౌరవం లేదా? మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలి మంత్రి సీతక్క డిమాండ్ చేస్తున్నారు. మహిళల ఫ్రీ బస్ జర్నీ విషయంలో కేటీఆర్ చేసిన కామెంట్స్పై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. మీ ఆడపడుచులు అంతా బ్రేక్ డ్యాన్సులు చేస్తున్నారా అంటూ కేటీఆర్ని ప్రశ్నించారు. మీ తండ్రి కేసీఆర్ మీకు నేర్పిన సంస్కారం ఇదేనా అంటూ ఫైర్ అయ్యారు. మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని ఆవిడ డిమాండ్ చేశారు. మరోవైపు ముగ్గురు దుర్మరణం, 6గురికి గాయాలు. శంషాబాద్లో ORR వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 3 కార్లు ఢీకొనడంతో అక్కడికక్కడే స్పాట్ డెడ్. 6గురైతే గాయాలయ్యారు, 3 మాత్రం చనిపోవడం జరిగింది. ఇక ఉచిత పథకాలను నిలిపివేస్తామంటూ సుప్రీంకోర్టు ఆర్డర్ వేసింది. సో వార్నింగ్ ఇచ్చింది. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. వాటి పేరుతో ప్రజాధనం వృధా. ఫ్రీ స్కీమ్ కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. భూ బాధితులకు పరిహారం చెల్లించేందుకు మాత్రం డబ్బులు ఉండవా? మహారాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్. ఎగ్జాక్ట్లీ, యాక్చువల్గా దీని గురించి మనం క్లుప్తంగా మాట్లాడుకోవాలి. ఫ్రీ స్కీమ్లు అయితే ఏవైతే ఇస్తున్నారో ఉచిత పథకాలు అన్నట్టు, ఆ ఉచిత పథకాల పేరు మీద చాలా డబ్బులు స్కామ్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం బతుకమ్మ చీరలు అని చెప్పి వేల కోట్ల డబ్బు ధనాన్ని అంతా కూడా మళ్లించారు. 50 రూపాయలు చీరలు ఇచ్చి 500 వరకు ప్రభుత్వ ఖజానా కొట్టేశారు. కొన్ని పథకాలు ఉన్నాయి, కానుకలు అన్నారు, పెళ్ళిళ్ళ సీజన్కి ఇవి ఇస్తామన్నారు, అవి ఇస్తామన్నారు. అసలు ఏంటంటో అన్ని పథకాలు ఇచ్చి అన్ని ఫ్రీగా ఇస్తామని చెప్పేసి దానికి కేటాయించిన డబ్బంతా కూడా మాయమవుతుంది. ఇచ్చే పథకాలు మాత్రం నిజంగా ఎవరికి చేరట్లేదు. నిజమైన ఒక పేదవాడికి ఎవరికి అసలు అవి వెళ్ళట్లేదు. అంత ఘోరంగా తయారైంది. సో అందు గురించి మహారాష్ట్రలో ఇంకెక్కువ ఉందని తెలుసుకున్న సుప్రీంకోర్టు వీటి మీద ఖచ్చితంగా వేటు వేయాల్సిన పరిస్థితి ఉంది. సో ఉచిత పథకాలు నిలిపివేస్తామంటూ వాళ్ళకైతే వార్నింగ్ ఇచ్చింది మహారాష్ట్రకి. మరి చూడాలి ఏం జరుగుతుందో. భూ బాధితులకు పరిహారం చెల్లించేంత వరకు ఉచిత పథకాలను నిలిపేస్తామంటూ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ప్రీ స్కీమ్ కోసం వేల కోట్లు ఖర్చు చేస్తారని, కానీ పరిహారం చెల్లించేందుకు డబ్బులు ఉండవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని గురించి అయితే చాలా డీటెయిల్స్ నెక్స్ట్ పేజీలో 10వ పేజీలో అయితే వీళ్ళు వేయడం జరిగింది. అక్కడ భూ వివాదం ఒకటి జరిగినట్టుంది, దానికి సంబంధించి నిర్ణయం తీసుకున్నట్టున్నారు. ఇక మరోవైపు హైదరాబాద్లో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నగరం జలమయంగా మారింది. పలు చోట్ల రోడ్లపై మోకాల లోతు వరకు నీరు నిలిచింది. ఎల్బీ నగర్లో 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అంబులెన్స్లు అందులో చిక్కుకుపోయి గంటల పాటు కరెంటు సరఫరా నిలిచిపోయింది. గ్రేటర్ పరిధిలో సగటున 7 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ గ్రేటర్ హైదరాబాద్కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో భారీ వర్షం ఉక్కపోత నుంచి సిటీ వాసులకు ఉపశమనం కలిగింది. పలు చోట్ల స్తంభించిన ట్రాఫిక్. మరోవైపు విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మీ మామలాగా నీకు సిగ్గు లేకుంటే వెళ్ళి ఏట్లోకి దూకి చావు అంటూ వ్యాఖ్యానించారు. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేశాం. ఇప్పటికైనా తండ్రి కొడుకులు భావమర్తులు మారాలి. దీనంగా దివాలా తీసి బీఆర్ఎస్ బతుకు బస్టాండ్ అయింది. గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేసే బాధ్యత నాది. ఏడాదిలోపు 65,000 ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యాం. వచ్చే 2 ఏళ్లలో సీతారామను పూర్తి చేసి 7 లక్షల ఎకరాలకు నీరిస్తాం. వైరస్ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడారు. సో ఇవి డీటెయిల్స్ అండి, దిశ మెయిన్ హెడ్లైన్స్. సో నెక్స్ట్ వేరే పేపర్ ఒకసారి కూడా డీటెయిల్గా చూద్దాం. రైట్, ఇప్పుడు సాక్షి న్యూస్ పేపర్ మెయిన్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఏంటి డీటెయిల్స్ అనేది ఒకసారి చూసినట్లయితే, లౌకిక పౌరస్మృతి ఇది హెడ్లైన్. మోదీ ప్రసంగం గురించి మాట్లాడడం జరిగింది. ఇక ఇప్పుడున్నది మతపరమైన స్మృతి. 75 ఏళ్లుగా దాన్నే భరిస్తూ వస్తున్నాం. 15 ఆగస్టు ప్రసంగంలోకి కీలక వ్యాఖ్యలు. ఉన్నత విద్యకు గమ్యస్థానంగా భారత్ అన్ని రంగాల్లోనూ అద్భుతాలు చేస్తున్న మహిళలపై ఆకృత్యాలకు ఉరేసరి అన్నట్టు ఆయన చెప్పడం జరిగింది. ఎర్రకోట నుంచి వరుసగా 11వసారి జాతిని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని. ఇక మరోవైపు IAS IPSల ఆత్మగౌరవంపై ఆటవిక దాడి. అఖిల భారత సర్వీస్ అధికారుల లక్ష్యంగా ఎర్రబుక్కు పైత్యం. బాబు తీరుపై దేశవ్యాప్తంగా మండిపడుతున్న సివిల్ సర్వెంట్లు. రాజధాని మించిన రాజభక్తి ప్రదర్శన మునిగి తేలుతున్న CSF. డీజీపీలు పిచ్చోడు చేతిలో రాయిల పాలన అన్నట్టు చెప్తున్నారు. నైతిక పదంలో కొత్త రికార్డులు బద్దలు కొడుతున్న కూటమి ప్రభుత్వం. వల్లభాయ్ పటేల్ ప్రపించినటువంటి స్టీల్ ఫేమ్కు తూట్లు పాడ్చే ప్రయత్నం. 10 మంది IAS, 23 మంది IPSలకు అడుగడుకున్న అవమానాలు. 2 నెలలుగా పోస్టింగ్లు ఇవ్వని ప్రభుత్వం. IPS అధికారులు రోజు DGP ఆఫీస్కు రావాలంటూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు వెయిటింగ్ హాల్లో ఉండాలని ఆదేశం.
ఇదండి డీటెయిల్స్. పేదరికాన్ని ఫీ4తో తరిమేస్తాం. 78వ స్వాతంత్ర దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. మా ప్రభుత్వంలో రాజకీయ కక్ష సాధింపులు ఉండవు. సూపర్ 6 హామీలకు కట్టుబడి ఉన్నాం. పాత విధానాల్లో ఫీజు రియంబర్స్మెంట్, విజయవాడ విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టులకు పట్టాలెక్కిస్తామని చెప్పారు. ఆవిరి శక్తితో ఆకాశ యాత్ర. అమెరికా ఏషియన్ కంపెనీ వినూత్న ప్రయోగం. 902 కిలోమీటర్ల దూరం విజయవంతంగా ప్రయాణం. నీటి ఆవిరి మినహా ఎలాంటి కాలుష్యం వెదజల్లదు. ఇక ఉదయం 9 గంటల 15 నిమిషాలకు ప్రారంభమైంది రాకెట్ అనమాట. SSLV D3 16.56 నిమిషాల్లో ప్రయోగం పూర్తి చేసేలా ప్రణాళిక ఏర్పాట్లు చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు. SSLV సిరీస్లో ఇది 3వ ప్రయోగం. షార్ కేంద్రం నుంచి 97వ ప్రయోగంగా నమోదు. ఇక మరోవైపు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి. రాష్ట్ర వ్యాప్తంగా వేసవిని తలపిస్తున్న వాతావరణం. మరో 3 రోజుల్లో ఇదే పరిస్థితి అంటున్నారు. ఇది ఎక్కడ రా నాయన, నిన్న వర్షం ఫుల్గా పడింది, ఇక్కడ వీళ్ళేమో సాక్షి పేజీలో ఉక్కపోత అంటున్నారు. మరి తెలంగాణలో అయితే ఫుల్ వర్షం పడిందా, ఏపీలో లేకపోవచ్చు. బట్ డీటెయిల్స్కి ఒకసారి చూద్దాం. బంగాళాఖాతంలో అల్పపీడన ధోని ప్రభావం. గాలిలో తేమ శాతం పెరగడం వల్ల ఇలా అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత, పశ్చిమ గోదావరి జిల్లాలో 89% గాలిలో తేమ. రానున్న 3 రోజుల భారీ వర్షాలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. వర్షాలు అధికంగా ఉన్న కోస్తా జిల్లాలతో పాటు కనీస వర్షపాతం నమోదు కాని రాయలసీమ జిల్లాలో ఇదే పరిస్థితి. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాయలసీమ జిల్లాలో సగటున 35 డిగ్రీల ఉష్ణోగ్రత, కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లాలో 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తాజా ఉష్ణోగ్రతలు వేసవిలోను తలపిస్తున్నాయంటూ జనం వాపోతున్నారు. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, అనంతపురం, కర్నూలు తదితర ప్రాంతాల్లో ఉక్కపోత మరింత ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తుంది. ఉక్కపోత కారణంగా వేసవి తరహాలు గృహ విద్యుత్ వినియోగం పెరిగినట్టు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏసీల వినియోగం ఆగస్టులో తీవ్రంగా పెరిగినట్లు తేలింది. ఇక రానున్న 2 రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉక్కపోత ఉండబోతుంది. మరో 3 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఇక మరోవైపు మెడికల్ ద్రోహం. నూతన ప్రభుత్వ కాలేజీలకు అనుమతులపై చేతులెత్తేసిన కూటమి సర్కార్. అందరూ చెకింగ్ ఇస్తే ఇంజనీరింగ్ ప్రవేశాల అనుమతి ముగిసిన గడువు. ప్రభుత్వం నుంచి స్పందన శూన్యం అంటున్నారు. ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్. కేవలం ఎమర్జెన్సీ కేసులు మాత్రమే చికిత్సలు. సాధారణ రోగులకు తీవ్ర ఇబ్బందులు. నేడు మంత్రులతో ఆశా ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మరోవైపు కూలీలకు కబలించినటువంటి మృత్యు శకం. పూల ధర, జేబుల ధర చాలా ఎక్కువైన పూల రేట్లు. ఇంకా 78 అడుగుల లోతులో జెండా ప్రదర్శన. ఇవి మెయిన్ హెడ్లైన్స్. సాక్షి పేపర్లో డీటెయిల్స్ అని ఇవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ పేజ్ చూద్దాం. రైట్. నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో మెయిన్ హెడ్లైన్స్ ఏమున్నాయంటే, మాఫీ అరకొర, రైతు కొరకర అన్నట్టు చెప్తున్నారు. సో అసెంబ్లీ ఎన్నికలకు ముందు డిసెంబర్ 9 కల్లా రుణమాఫీ చేస్తామన్నారు. ఆ తర్వాత మాఫీపై మాటలు, తేదీలు వచ్చాయి. లోక్సభ ఎన్నికలకు ముందు ఊరూరా దేవుళ్లపై ఓట్లు పెట్టి మరి ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పుకొచ్చారు. ఒకే దశలో అన్నది కాస్త 3-4 దశలైంది. తొలి 2 దశల్లో మాఫీ కావడం నుంచి రైతులు ఇంకా తేరుకోకముందే 2 లక్షల వరకు రుణమాఫీ అయిపోయింది. అందరికీ చేసేసామని సీఎం ప్రకటించారు. ఇక రుణమాఫీ పూర్తి చేశామంటూ చెప్పడం జరిగింది. వరంగల్ రైతు డిక్లరేషన్ అమలు చేసాం. 2 లక్షల రుణాల కోసం 18,000 కోట్లు జమ. నిరుద్యోగులకు ఇక ఏటా 60,000 ఉద్యోగాలు. 2 నెలల్లో సీతారాం ప్రాజెక్టు పూర్తి చేస్తాం. సవాల్కు కట్టుబడి హరీష్ రాజీనామా చేయాలి. బహిరంగ సభలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక మరోవైపు ఆవేశంతో రంకెలేస్తే అబద్ధం నిజమైపోతుందంటే హరీష్ రావు అంటున్నారు. అబద్ధమే సిగ్గుపడే నీచమైన చరిత్రకు నాంది పలికారు సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. రైతుకే కాదు దేవుడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్రోహం చేశారు. దేవుళ్లపై ఒట్టు పెట్టి మరి రుణమాఫీని ఎగవేసిన సర్కారు. కేటాయించిన 26,000 కోట్లలోనూ 9,000 కోట్ల కోత. ఇంతలా దిగజారిన దిక్కుమాల సీఎం మరొకరు లేరు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ పాపాలు రాష్ట్రానికి శాపంగా మారొద్దు అంటూ ఆయన చెప్పడం జరిగింది. రుణమాఫీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి రైతులను దగా చేశారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. నోటికి వచ్చినట్టు దిగజారుడు భాషలో బీఆర్ఎస్ తిడితే తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో రంకెలు వేస్తే అబద్ధాలు నిజమైపోయాయి అని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డిని రైతు ద్రోహులనే కాదు దేశ దైవ ద్రోహానికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలోని రైతులకు 31,000 కోట్ల రుణమాఫీ చేస్తామని ఊదరగొట్టిన అంతలో 9,000 కోట్ల కోత పెట్టిన ఘనుడు రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి సీఎంలా ప్రవర్తించడం లేదనే విషయాన్ని ప్రతి సందర్భంలో నిరూపించుకుంటున్నారు. ఎద్దేవా చేశారు ఆయన. ఇంకా రాష్ట్రానికి పట్టిన చీడ రేవంత్. ఇంత అసభ్యత నిండిన ముఖ్యమంత్రి దేశంలోనే లేరు. రేవంత్ రెడ్డి, నీ భాషను పశువులు కూడా సహించలేవు. హరీష్ మేడలు మంచితేనే
వంచితేనే నువ్వు రుణమాఫీ చేసిన పల్లా. అమరుల స్తూపం వద్ద రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాయాలని చెప్పారు, సబిత చెప్పడం జరిగింది. ఇంకా దేవుళ్లను మోసం చేసిన పచ్చి అబద్ధాల కోరు రేవంత్ రెడ్డి అంటూ వేముల అన్నారు. మూసీని కాదు ముఖ్యమంత్రి నోటిని ప్రక్షాళన చేయాలంటూ పాడి చెప్పడం జరిగింది. పాడి కౌశిక్ రెడ్డి. హరీష్ రావును తిడితే తప్పులు ఒప్పులైపోవు కదా అని కొత్త ప్రభాకర్ రెడ్డి అనడం జరిగింది. ఇంకా కథల పోటీ విజేతలు అయితే రైట్ సైడ్లో ఇవ్వడం జరిగింది. నమస్తే తెలంగాణలో రోజు కథలు ఎడిషన్స్ అవన్నీ జరుగుతాయి, అందులోకి సంబంధించిన ఈ విజేతలందరి డీటెయిల్స్ అంతా ఇవ్వడం జరిగింది. ఇంకా మరోవైపు కేసీఆర్ ఎత్తిపోతలు, కాంగ్రెస్ ఊతకోతలు. నెరవేరిన కేసీఆర్ జల సంకల్పం. సీతారామ ప్రాజెక్టు ఉమ్మడి ఖమ్మం జిల్లా కల సాకారం 8 ఏళ్లుగా జరుగుతూ ఉంది. 7,400 కోట్ల ఖర్చు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం 8 నెలల్లో 75 కోట్లు వెచ్చించిన కాంగ్రెస్ సర్కారు. అయినా అంతా తామే కట్టినట్టు ముఖ్యమంత్రి, మంత్రుల బిల్డప్. ప్రాజెక్టు 3 పంప్ హౌస్లు ప్రారంభం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగానికి గోదావరి జలాలను అందించేందుకు వీలుగా రూపొందించిన సీతారామ ఎత్తిపోతల పథకానికి టేకులపల్లి మండల రోడ్లపాడు వద్ద 2016 ఫిబ్రవరి 16న శంకుస్థాపన చేస్తున్న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 8 ఏళ్లలో 7,400 కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు పూర్తి చేశారు. అయితే సీతారాం ప్రాజెక్టు పంప్ హౌస్ ప్రభుత్వం గురువారం ప్రారంభించింది. భద్రాద్రి జిల్లా పూనుకున్నటువంటి పూసంగూడ వద్ద నిర్మించిన పంప్ హౌస్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. బీసీ కొత్తూరు పంప్ హౌస్ను మంత్రి కోమటిరెడ్డి, కమలాపురం పంప్ హౌస్ను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఇక మరోవైపు ఖాతాలు లేకున్నా యూపీఐలు చెల్లింపులు. త్వరలోనే డెలికేటెడ్ పేమెంట్ల సిస్టమ్ చేస్తామని అంటున్నారు. ఇక మరోవైపు అభయహస్తం కాదు కబంధ హస్తం అంటున్నారు. ప్రపంచ బ్యాంక్ ప్రాపకం కోసం ప్రభుత్వ పాకులాట. అప్పులు తెస్తామంటూ ముఖ్యమంత్రి 15 ఆగస్టు సందేశం. తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తారని గొప్పగా చెప్పుకొచ్చిన రేవంత్, అదే జరిగితే ఆర్థిక సార్వభౌమాధికారాలు తాకట్టు పెట్టినట్టే. సంక్షేమానికి ఎసరు పెట్టేలా బిగుసుకునే నిబంధనల చట్టం. సర్కారు తగ్గితే గ్యారెంటీలు గగనమే, హామీలకు మంగళమే. బాబు హయాంలో సంస్కరణల పేరిట ప్రైవేటీకరణ ఉచ్చు. విద్యుత్ సంస్కరణలపై నాటి పోరాటాన్ని మరువని ప్రజలు. తెలంగాణలో 20 ఏళ్లుగా వినపడని ప్రపంచ బ్యాంకు మాట. అప్పుల యావలో ఇప్పుడు మళ్ళీ తెరపైకి తెచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణను ప్రపంచ బ్యాంక్ విషయ కౌకిలిలోకి చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉవ్విలూరుతుంది. తక్కువ వడ్డీతో నిధులు ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు సానుకూలంగా ఉంది అని సీఎం రేవంత్ రెడ్డి కొన్నాళ్ళుగా పదే చెప్తున్నారు. ఇటీవల అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా చర్చలు జరిపారు. హైదరాబాద్ 4.0 మూసి ప్రక్షాళన, స్కిల్స్ యూనివర్సిటీ, ప్రజారోగ్య రంగానికి అప్పులు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈ నిర్ణయంపై ఆర్థిక నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రపంచ బ్యాంకు గురించి పూర్తి వివరాలంతా కూడా 11 పేజీలు ఇచ్చారు. గడువులోగా సాధ్యమేనా? మార్కెట్ ధర 50 లక్షలు అయితే ఇస్తున్నది 6 లక్షలకే. భూసేకరణ రైతులకు ఒప్పించాలంటూ కలెక్టర్ల ఒత్తిడి. RRR భవిష్యత్తుపై సర్వత్రా అనుమానాలు. అంటే భూములు తెలంగాణ ఫ్యూచర్ సిటీ కోసం భూములు సేకరిస్తున్న నేపథ్యంలో వస్తున్నటువంటి వార్తలు ఇవి. బలవంతంగా భూములు తీసుకుంటున్నట్టు కూడా వాళ్ళ మీద ఆరోపణలు వస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం మీద. చూడాలి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది. బ్యాక్లాగ్లన్నీ జాబ్ క్యాలెండర్లోకి. గురుకుల పోస్టులలో డౌన్ మెరిట్ లేనట్టు. ప్రాథమిక అంచనాలతో 1700 నాన్ జాయింగ్స్. డిఎస్సి జ్యువెల్ రిక్రూట్మెంట్ పూర్తయితే సగం ఖాళీ. అన్నిటినీ వచ్చే క్యాలెండర్లో నింపేల కసరత్తు. డౌన్ మెరిట్ పాటించాలని 6 నెలలుగా అభ్యర్థుల పోరాటం. అయినా అదేమీ పట్టని రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ విధంగా ఉన్నాయని మెయిన్ ఎడిషన్లు అంతా కూడా. ఇది నమస్తే తెలంగాణ పేపర్. సో రైట్, ఇక మొత్తం మనం ఈనాడు, వార్త, సాక్షి, నమస్తే తెలంగాణ, దిశ, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి ఇవన్నీ పేపర్స్ అన్నీ కూడా డీటెయిల్గా చూసాం కదా. మెయిన్ హెడ్లైన్స్ అంతా కూడా ఇవి ఉన్నాయండి. సో ఇది ప్రస్తుతం నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రసంగాలు అయితే మోడీ గారు ఇవ్వడం జరిగింది దేశాన్ని ఉద్దేశించి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రసంగించారు. ఇవి మెయిన్ హెడ్లైన్స్. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.